హాయ్, వెల్కమ్ టు గమనం. నిన్నందరం కలిసాము మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా. ఇంకో ఫ్రెండ్ మాతో పార్ట్నర్షిప్ అనమాట. చాలా రోజుల నుంచి ఆడేవాళ్ళం మేము టేబుల్ టెన్నిస్. షీఈ్ మై ఫ్రెండ్ కృష్ణవేణి, టీటీ ప్లేయరు. నేషన్స్ కూడా ఆడింది, చాలా టోర్నమెంట్స్లో పాల్గొంది. హాయ్ కృష్ణవేణి, ఎలా హాయ్ ఉన్నావు? హాయ్ సీత, నేను బాగున్నాను. ఏంటి నీ స్పోర్ట్స్ అది కంటిన్యూ చేస్తున్నావు అప్పటి నుంచి? నేను మీకు తెలియదు ఏం లేదు. మన ఇద్దరం కాలేజీలో స్టార్ట్ చేసాము లేట్ ఏజ్లో. అయినా కూడా చాలా సిన్సియర్గా స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి మనం డిస్ట్రిక్ట్ రిప్రజెంట్ చేసాము, స్టేట్ రిప్రజెంట్ చేసాము, ఆల్ ఇండియా టోర్నమెంట్స్ ఆడాము, యూనివర్సిటీస్ ఆడాము. అవన్నీ చాలా గుడ్ మెమరీస్ మనకి. జాబ్లో చేరాక డిపార్ట్మెంట్కి ఆడాను, మళ్ళీ ఓపెన్ ఆడాను. అవన్నీ ఆడి ఆల్ ఇండియా లెవెల్లో రిప్రజెంట్ చేసి మా డిపార్ట్మెంట్ టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా గెలిచి అలా చాలా కాలం ఆడాను. ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయాక గ్యాప్ ఇచ్చాను మా బాబు పుట్టినప్పుడు. మళ్ళీ ఒక 10 years తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ టోర్నమెంట్స్ అన్నీ ఆడాను. చాలా స్టేట్స్ ఆడి ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే వరకు ఒక 10 years బిఫోర్ 50, నాకు ఒక 50 years ఏజ్ వచ్చే వరకు ఆడాను. తర్వాత నేను ప్రమోషన్ మీద వేరే ఊళ్ళు కేరళ అవన్నీ వేసినప్పుడు అక్కడ కూడా ట్రై చేశాను, కానీ నాకు ఆ స్టేడియంలు అవి కన్వీనియంట్గా లేవు, అందుకని ఆపేసాను. మళ్ళీ రిటైర్ అయ్యాక సరదాగా మాస్టర్స్ టోర్నమెంట్ వెళ్ళి అసలు అక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మనం ఏమన్నా ప్రాక్టీస్ చేసి ఆడగలవా అని చూసి లేటెస్ట్గా 2019 సమ్వేర్ 2019-20లో టోర్నమెంట్ పంజాబ్లో ఆడొచ్చాను. అక్కడ ఒక 2 rounds మాత్రమే నేను గెలవగలిగాను. అంటే నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయకుండానే వెళ్ళా 10 years గ్యాప్ తర్వాత. బట్ అక్కడ చాలా స్టాండర్డ్ ఉంది, మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, అదంతా కుదరదనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ నేనేమి ఆటలేదు, వదిలేసేసాను. సో ఇంకో గుడ్ మెమరీ ఏంటంటే వాళ్ళ బాబు మా బాబు ఇద్దరు ప్లేయర్సే. యాక్చువల్గా మా బాబుకి అయితే నేనే నేర్పాను ఇంట్లో టేబుల్ టెన్నిస్. అట్లా తర్వాత వాళ్ళ అబ్బాయి నేషనల్స్ ఆడాడు. అట్లాగే వాళ్ళ బాబు మా బాబు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు నేషనల్స్ ఆడడం, ప్లేయర్స్ ఆడడం చాలా మెమరీ అనమాట. అది మేమిద్దరు ఎలా ఫ్రెండ్స్, మా బాబు వాళ్ళ బాబు కూడా ఇద్దరు అట్లా ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అసలు ఎన్ని రోజులు ఫ్రెండ్షిప్ అంటే ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికి కూడా కంటిన్యూగా ఉంది. అది గ్రేట్. మా అబ్బాయి అంటుంటాడు, అబ్బా ఇవాళ ఎవరికి అంత ఫ్రెండ్స్ లేరమ్మా, మీరు ఇంకా ఎంత కంటిన్యూగా ఫ్రెండ్లీగా ఉంటారు అని. సో అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట. వ్యూవర్స్, మీరు కూడా ఈ స్వీట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకొని అప్పుడప్పుడు గెట్ టుగెదర్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి, బాగుంటుంది లైఫ్లో. హాయ్ శారద. హాయ్ సీత. శారద ఎలా ఉన్నావు? హైదరాబాద్. షీఈ్ మై ఫ్రెండ్ శారద, తను కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఈ గెట్ టుగెదర్ కోసం అని వచ్చింది, అందరం కలిసాము. బాగుంది. ఎలా ఉన్నావు శారద హైదరాబాద్లో? నీ వల్ల నేను వచ్చాను ఉమెన్స్ కాలేజీ ఫంక్షన్ కోసం. మనం చదువుకున్న ఉమెన్స్ కాలేజీది అల్యూమినియం 50 years సెలబ్రేషన్ కాలేజీ లెక్చరర్స్ మన ఫోన్ నెంబర్ చేశారు. తీసుకొని ఫోన్ చేసి మేడం కూడా ఫోన్ చేశారు. కాబట్టి నిజంగా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఫోన్ చేశారు చూడు, అది ఎంత బాగుందని. నిజంగా వాళ్ళు బాగా చేస్తున్నారు సెలబ్రేషన్స్, మాత్రం ఉమెన్స్ కాలేజీలో బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి మీ పాత ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఇంకా తెనాల నుంచి బోల్డ్ మంది ఫ్రెండ్స్, వాళ్ళు కావాల్సిన మంది చేశారు. అట్లాగే అందరూ కూడా చిన్నప్పుడు మెమరీస్ని కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కానీ ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటే మీకు లైఫ్ లాంగ్ బాగుంటుంది. సో అందరూ గెట్ టుగెదర్స్ పెట్టుకొని చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కలిసి అందరూ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కలుస్తుంటే బాగుంటుంది. అలా మనం పెట్టుకోవటం కాదు, ఇలా కాలేజీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు ఏదైనా ఆర్గనైజ్ చేస్తే వెళ్ళాలి. ఈ అవకాశం వచ్చిందాన్ని తప్పకుండా ఉపయోగించుకొని వెళ్తే మనం 40 ఏళ్ళ తర్వాత కాలేజీకి వెళ్ళి మనం అప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాం. చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎట్లుంటుంది నిజంగా. అబ్బా రేపు ఎప్పుడెప్పుడు కలుద్దామా అని భలే ఎగ్జైటింగ్ ఉంది. అంత దూరం నుంచి వచ్చారు, ఇంకా మేము లోకల్, ఇంకా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి వస్తున్నారు. పాపం వాళ్ళు వస్తున్నారంటే నిజంగా ఒక రిలాక్స్ అవ్వడానికేగా అంత దూరం నుంచి వస్తుంది, ఇంత ఫ్రెండ్స్ని కలవడానికి. రేపు ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తాను అనమాట. చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎప్పుడు కలుస్తామా ఫ్రెండ్స్ అందరినీ అని. మా బాబు అంటుంటాడు, ఏం మాట్లాడతారమ్మా, గంటలు మాట్లాడుకుంటారు మీరు, ఏమో ఆ ఫ్లో అలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పిల్లలకి అలా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు కూడా ఇంత బాగుంటున్న ఫ్రెండ్స్, ఇంత బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ అయితే నాకు తెలిసే వాళ్ళే. ప్రతి వాళ్ళకి ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటే
లైఫ్లో రిలాక్స్ అవుతారనమాట. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పుకోవడానికి Mental stress మెంటల్ నుంచి స్ట్రెస్ నుంచి కూడా చాలా రిలాక్స్ రిలాక్సేషన్ చాలా రిలాక్సేషన్. అట్లా కలుసుకుండే అవకాశం వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా కలుసుకుంటే బాగుంటుంది అని మన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం మనం. కిష్వేణి మన మెమరీస్ ఏమన్నా చెప్పవే. అబ్బా ఒక మెమరీ ఏంటండి, బోల్డ్ మెమరీస్ కాలేజ్ బంకు కొట్టి కాలేజీ బంకు కట్టే కంటే కూడా మనం టేబుల్ టెన్నిస్ లో బాగా అసలు ఎవరు కోచెస్ లేకుండా మనం అక్కడ ఉన్న ప్లేయర్స్ ని రోజు వెళ్ళి నుంచొని గంట సేపు నుంచుండి 10 నిమిషాలు ఛాన్స్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు మాకు. అట్లా ఆడి డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్స్కి ఇది పెట్టి సెలక్షన్స్ వెళ్ళి మేము గెలిచి టీంకి రిప్రజెంట్ చేసి వెళితే అక్కడ చాలా మంది వచ్చేవాళ్ళు. నీకు గుర్తుండే ఉంటుంది, మనం ఖమ్మంలో విజయవాడ ఫస్ట్ మాకు ఒక విజయవాడ టోర్నమెంట్ జరిగింది, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ మెరిస్టెల్లా కాలేజ్లో. కానీ నేను సెలెక్ట్ అవుతాం అనుకోలే, నేను కిష్వేణి సెలెక్ట్ అయ్యాము, ఇంక ఇద్దరు పిల్లలు అనమాట. జస్ట్ బ్యాట్ పెట్టుకుని ఊరిని ఆడేవాళ్ళం. ఇది ఉంది ఆ మెమరీ. అబ్బా మేమైతే ఏదో ఫారెన్ టూర్ వెళ్తున్నట్టు ఒక 3 days అన్ని సర్దుకొని చక్రాలు ఇవన్నీ చేసుకొని పెట్టుకొని వెళ్ళి ఏది విజయవాడకి. అంటే అప్పటి వరకు మేము గుంటూరు దాంట్లో అది ఆ టోర్నమెంట్. అలాగే గేమ్ లో కూడా మనం వాళ్ళందరినీ లాస్ట్ వరకు ఫైట్ చేసి కొన్ని గెలిచాము, కొన్ని ఓడిపోయాము. అప్పుడు అవన్నీ కూడా చాలా స్వీట్ మెమరీస్. ఎంతో పట్టుదలగా. ఇంట్లో ఎంకరేజ్మెంట్ తక్కువ ఉండేది. కృష్ణవేణి వాళ్ళ ఇంట్లో ఉండేది, కానీ మా ఇంట్లో ఏంటంటే నీలా ఏం వెళ్తారు, గర్ల్స్ వెళ్ళకూడదు టోర్నమెంట్కి అని అన్నా కానీ ఫైట్ చేసి ప్రతి టోర్నమెంట్కి ఫైటింగ్ అనమాట. ఫైట్ చేసి వెళ్ళేవాళ్ళము. అట్లా ఎవ్రీ టోర్నమెంట్ వరకు అసలు ఆ స్టేజ్ వరకు వచ్చామంటే. అలాగే యూనివర్సిటీ టీం, నాగార్జున యూనివర్సిటీ టీం రిప్రజెంట్ చేస్తూ పూనాలో ఇంటర్ యూనివర్సిటీ అప్పుడు టాప్ సీడింగ్ పూనా వాళ్ళతో మనము లోకల్ టీం అంతా మనము వాళ్ళంత స్టాండర్డ్ లేదు యాక్చువల్గా, కానీ అప్పుడు చాలా బాగా ఆడి డిసైడర్లో లాస్ట్ మినిట్ దాకా మనతో వచ్చిన పీడీ చాలా ఎగ్జైట్. ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్, సార్ మన వాళ్ళు ఫైనల్కి వచ్చేస్తున్నారు, సెమీఫైనల్ మ్యాచ్ అది. చాలా 2 hours మ్యాచ్ జరిగి మనం లాస్ట్లో 2 pointsలో ఓడిపోయాం. అసలు అది చాలా బాధపడ్డాం. అది ఎట్లా ఆడేది తెలుసా, నాదేమో ఫాస్ట్ గేమ్, టప్ అయిపోవాలి. 18 points 21 points కూడా 5 minutes అయిపోయేది. ఇష్టమైన అలా కాదనమాట. లాస్ట్ 2 hours మ్యాచ్ దాన్ని పుష్. అసలు ఒక్క పాయింట్ దానికి అవతల వాళ్ళకి రావాలంటే కిష్వేణితో ఆడేటప్పుడు 1/2 hour పట్టేది. అంత కాన్సన్ట్రేషన్, అంటే స్లో, అసలు ఇవ్వదు పాయింట్. మ్యాచ్ 2 hours ఆడేది అనమాట. ఎప్పటికప్పుడు అసలు ఒక మెమరీ ఏంట్లే, ఓల్డ్ మెమరీస్ మాకు. ఆ గేము, ఆ లైఫ్ మ్యాక్సిమం ఎంజాయ్ చేసాం బాగా. టేబుల్ టెన్నిస్లో కానీ కాలేజ్లో ఎక్కువ క్లాసెస్ ఉండేవాళ్ళం కాదు కదా. నెలకి 1 week 15 days వేరే ఊళ్ళో వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే మనం ఇంటర్ కాలేజ్ వచ్చినప్పుడు ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ కాలేజెస్ టోర్నమెంట్ పెట్టినప్పుడు ఆ తెనాలి విఎస్ఆర్ కాలేజీ మేడం ఎప్పుడు అడిగేది, అమ్మ మీరు ఎప్పుడు ఈ కాలేజ్ వదిలేస్తారు, మేము మాకు కూడా గెలిచే అవకాశం రావాలంటే మీరు వెళ్ళిపోవాలి అంటుండేది. ఎందుకంటే ఒక 5 years మీ కాలేజీలో ఉన్నంతకాలం మ్యాచ్ మాదే ఇంటర్ కాలేజ్, ఇంకా వేరే వాళ్ళు ఆడేవాళ్ళు కాదు. అలా ఇవన్నీ కూడా మనకి గేమ్ లో స్వీట్ మెమరీస్. ఒక్క మెమరీ చాలా ఉన్నాయి. అవన్నీ ఎన్నో టోర్నమెంట్స్, ఎన్నో ఊళ్ళు, ఎంతమందో ఫ్రెండ్స్. కానీ ఏంటంటే బాండింగ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో ఉంది. అవి ప్రతిదీ స్వీట్ మెమరీనే. ఏదైనా కాలేజ్లో బాగుండేది లైఫ్. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు. రాజా కూడా నాకు మా ఇంటి దగ్గరే కదా వాళ్ళ అమ్మగారు దానికి వచ్చిన ప్రైజులు, మా అమ్మాయి ఇది పాడింది, ఇవాళ ఈ ప్రైజ్ వచ్చింది దీనికి అంటే మా అమ్మ ఇట్లా ఆట అని, మా అమ్మాయి స్పోర్ట్స్లో దీనికి సెలెక్ట్ అయిందని వాళ్ళిద్దరు, మా అమ్మలిద్దరు కాంపిటీషన్ చెప్పుకుంటుండేవాళ్ళు. ఎన్ని ప్రైజెస్ అప్పుడు ప్రతి దానికి వెళ్ళినప్పుడు బోల్డ్ ప్రైజెస్ వచ్చాయి. మీ ఇంటికి వస్తేనే మీ నాన్న అమ్మ ఎందుకు అంతంత దూరం వెళ్ళటం మీరు టోర్నమెంట్లు అంటూ. ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు స్పోర్ట్స్కి వెళ్ళకూడదు, ఆ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉండేది. అయినా కానీ మేము ఫైట్ చేసి మ్యారేజ్ అయ్యాక ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆడాం. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా 1 year ఆడాం. నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ చేసేప్పుడు అప్పుడు కూడా ఇద్దరం ఒకటే కాలేజ్ యూనివర్సిటీ. నేను పాలిటిక్స్, అది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. అప్పుడు కూడా ఇద్దరం కాంపిటీషన్స్కి వెళ్ళాం. నాకు అట్లా ఉమెన్స్ కాలేజీలో సీట్ రావడానికి కూడా నా పాటే కారణం. అక్కడ కస్తూర్బాయి గారు నాకు ఆవిడ ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆవిడ నేను 10th class మా స్కూల్ వదిలేసేసిన తర్వాత అదే యాదవ హై స్కూల్
యారో హై స్కూల్ మాస్టర్ ఒక ఆయన వచ్చి ఇంటికి వచ్చి స్కూల్ యాన్యువల్ డే అయితే కనుక నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎట్లాగమ్మా నువ్వు రా అని సైకిల్ మీద కూర్చోబెట్టిన స్కూల్కి తీసుకెళ్ళాడు. ఆసారి కస్తూరిబాయి గారు చూసి చీఫ్ గెస్ట్ ఇచ్చారు. అయితే ఆవిడ నేను ఇప్పుడు సామాజిక వర్గం అని పాడేసరికి వెంటనే పిలిచి ఆ పాడినమ్మాయిని ఇక్కడ రమ్మనండి అంది. ఏం చేస్తున్నావమ్మా నువ్వు అని అన్నది. 10th అయిపోయిందండి, ఉమెన్స్ కాలేజీలో అప్లై చేశాను. అప్పటికి ఆవిడెవరో నాకు తెలియదు. అయితే ఒక పని చేయి, నువ్వు రేపు కాలేజీకి వచ్చేసేసి నీకు నేను సీట్ ఇచ్చేసా, నీ తాలూకు ఏ విధి ఉన్నా కూడా నేను ఫుల్ఫిల్ చేసేస్తా అన్ని, నువ్వు వచ్చి మా కాలేజీలో జాయిన్ అయిపోవానని. ఆవిడ అప్పటికి ఫీజు కట్టే డేట్ అయిపోయినా కూడా ఫైన్తో సహా ఆవిడ లాస్ట్ డేట్ కట్టేసేసి నన్ను ఇన్వైట్ చేశారు. అది మొదలు ఆల్ ఇండియా కాంపిటీషన్స్లో ప్రతిసారి ఆవిడే పాట సెలెక్ట్ చేసింది, ఆవిడే ఫామ్ ఫిలప్ చేసి నన్ను 3 years ఆవిడే నన్ను పంపించారు పాట సెలక్షన్, కాంపిటీషన్స్ ఫామ్ ఫిలప్ చేసి. అట్లాగా ఉమెన్స్ కాలేజీలో కూడా అంతా ఎంకరేజింగ్గా ఉండేవాళ్ళు ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్. ఇప్పుడు ఏంటంటే చదువే కాదు, మనకి ఇంజనీరింగ్ లేవు కదా. అంతేకాదు ఏంటంటే చదువులో సీట్లు ఇప్పుడు నా అప్పుడు కూడా నీకు గుర్తుండే ఉంటుంది. నాకు ఎకనామిక్స్, నాకేమో బిఏలో 2nd class వచ్చింది. ఎకనామిక్స్ అంటేనేమో టాప్ వాళ్ళందరూ వాళ్ళకి ఇస్తారు. నాకు ఎకనామిక్స్ ఇస్తే చదువుతా, లేకపోతే నేను చేరను అంటే ఆ డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చి సెక్రటరీలు వచ్చి అమ్మ హిస్టరీ ఇస్తాం, పొలిటికల్ సైన్స్ ఇస్తాం అంటే నో, నాకు ఎకనామిక్స్ ఇస్తేనే చదువుతాను నేను యూనివర్సిటీ. నాకు స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు వాళ్ళకి మన అవసరం. అయితే ఇప్పుడున్నంత పబ్లిసిటీ లేదు మనకి. ఏదైనా వస్తే పేపర్లలో వచ్చేది తప్పితే మనం ఇన్ని అచీవ్ చేసినా కూడా వనితా జ్యోతి అట్లాంటి వాటిలో రోజుకి ఒక పేపర్లో వచ్చాయి మావి. అయితే ఎప్పుడు ఆడుతున్నాయి. వసుంధర, ఈనాడు అన్ని పేపర్స్ అన్నిట్లో వచ్చాయి. ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఎక్స్పోజర్ అది లేదు మనకి. కానీ బాగుండేది, మనం ఎంజాయ్ చేస్తాం. ప్రతిదీ ఫైట్ చేసి వెళ్ళాం కదా, థ్రిల్లింగ్ గా ఉండేది అనమాట. ఎవరు వెనకాల సపోర్ట్ ఉండకపోయినా సరే మన దీంతో మనం ఆడుకొని అచీవ్మెంట్ ఎంజాయ్ చేసాం బాగా లైఫ్ని. సో వ్యూవర్స్ అందరు చూసి ఎంజాయ్ చేయండి మా లైఫ్ని.